టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డికి సిఐడి పిలుపొచ్చింది. టీటీడీ పరకామణిలో చోరీకి సంబంధించి భూమనను సిఐడి మంగళవారం విచారించనుంది. సాయంత్రం 4 గంటలకు విచారణకు రావాలని సిఐడి నోటీసులు జారీ చేసింది. తిరుపతి పద్మావతి గెస్ట్ హౌస్ లో ఈ విచారణ జరగనుంది. ఏపీఎస్ఓ సతీష్ కుమార్ హత్య తర్వాత పరకామణి కేసు నీరుగారిపోతుందని భావించిన వైసీపీ బ్యాచ్ కు తాజా పరిణామాలు చెమటలు పట్టిస్తున్నాయి. దాదాపు 100 కోట్లకు పైగా కుంభకోణం జరిగిన పరకామణిలో భూమన పాత్రపై సిట్ విచారణ జరిపే అవకాశం ఉందని అంటున్నారు. పరకామణిని కొల్లగొట్టిన దొంగ రవికుమార్ ను దాతను చేశారు భూమన. శ్రీవారి సొమ్ము కొల్లగొట్టిన రవికుమార్ తిరిగి శ్రీవారికే తన ఆస్తులు రాసిచ్చేశాడని, అతడు చాలా మంచివాడని గతంలో భూమన స్టేట్మెంట్ ఇచ్చారు. పరకామణిలో దొంగతనం చేసిన రవికుమార్ ను కనీసం ఒక్కరోజు కూడా జైల్లో పెట్టకుండా కాపాడారు. కేసును రాజీ చేయడంలో భూమన కీలక పాత్ర పోషించారని తిరుపతిలో టాక్ నడుస్తోంది. అయితే తనకు సంబంధం లేదని భూమన చెబుతున్నా నాటి ప్రభుత్వంలో పవర్ఫుల్ లీడర్ గా, ఎమ్మెల్యేగా, టీటీడీ చైర్మన్ గా ఉన్న భూమనకు తెలియకుండా చీమ కూడా కదిలే పరిస్థితి లేదనేది జగమెరిగిన సత్యం. ఈ పరిస్థితుల్లో భూమన హత్య రాజకీయాలకు తెరతీశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. పరకామణి చోరీతో పాటు ఏపీఎస్ఓ సతీష్ కుమార్ హత్యపై అన్ని వేళ్లు ఒకవైపు ఎత్తి చూపుతుండటంతో సిట్టు విచారణకు భూమనను రమ్మనమని నోటీసులు ఇవ్వడం ఇంట్రెస్టింగ్ గా మారింది. ఈ రోజు విచారణలో భూమనను అరెస్టు చేస్తారా అన్న సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి.